ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు రాపర్తి ప్రసాద్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, వివాహం జరిపేటప్పుడు అండి పొంతన చూస్తారు. అలాగే జాతకాలు చూసే విషయంలో ప్రత్యేకంగా ఒకే రాశి ఒకే నక్షత్రం అబ్బాయికి అమ్మాయికి ఉంటే గనక అలా వివాహం చేయకూడదు. ఒకవేళ చేస్తే గనక వాళ్ళ కాపురం నిలవదు అని అంటారండి. ఇది ఎంతవరకు నిజం? అలా ఉంటుందా అసలు? వివాహ పొందన విషయంలో కావచ్చు, జాతకం చూసేటప్పుడు ఒకే నక్షత్రం ఒకే రాశి ఉండకూడదు అనేది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అమ్మా, ఇప్పుడు వివాహ విషయంలోకి వచ్చేసరికల్లా పొంతం చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వివాహ విషయంలో నక్షత్రాలు ఒకటైనా, రాశులు ఒకటైనా, అలాగే లగ్నాలు ఒకటైనా, ఏదే ఒకటైనా సరే చేయకూడదని ఎందుకంటారంటే, వాళ్ళకి వివాహ విషయంలో వివాహం చేసిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా కలిసి కాపురం చేసి వాళ్ళు కలిసి జీవిస్తూ ఉంటారు. అయితే ఏవో ఇబ్బందులు వచ్చేసి, విడాకులు వచ్చేసి, లేకపోతే కొట్లాట్లు అయిపోతాయని కాకుండా వాళ్ళిద్దరికి ఏమిటంటే ఆరోగ్యం బాగోలేదనుకోమ్మా, ఒకేసారి ఇద్దరికి కూడా ఆరోగ్యం బాగోకుండా ఉంటుంది. మళ్ళీ చూడడానికి ఇంకోళ్ళు ఎవరో ఒకళ్ళు రావాలి. అమ్మాయి తల్లిదండ్రులు లేకపోతే అబ్బాయి తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు కూర్చుని మళ్ళీ వీళ్ళకి సేవ చేయాలి. అదేవిధంగా 2 నక్షత్రాలు ఒకటైపోయాయి, 2 రాశులు ఒకటైపోయాయి. వివాహం చేసిన తర్వాత 2 ఎద్దులు కూడా ఒకసారే పడుకున్నాయనుకో, ఇంక చేను దున్నేవాడు ఎవరు? ఆ విధంగా అందుకుని చాలా చోట్ల చాలామంది వద్దంటారు ఒకటే నక్షత్రం అయితే కనుక. అయితే కొంతమంది ఏంటంటే ఒకటే నక్షత్రం కదా, ఎప్పుడైనా సరే ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రానికి తీసుకుంటే కనుక 24 పాయింట్లు వస్తాయి. అది లెక్క. అది పాయింట్లు బాగున్నాయి. సంసార విషయంలోకి వచ్చేసరికల్లా ఏకతార వస్తుంది. జన్మతార రావడం వల్ల ఏంటంటే ఇబ్బందులు విపరీతంగా ఉంటాయి జన్మతారలో. అది మాత్రం ఎవరో లెక్కేరు. ఆ జన్మతారలోకి ఎప్పుడైతే వచ్చారో అప్పుడు ఏమిటంటే వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడైనా ఆరోగ్యం బాగోపోతే కనుక ఇద్దరు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళడము, లేకపోతే అప్పుల పాలైపోతే ఆ బాధలు ఇద్దరు ఒకసారి పడ్డము. ఎప్పుడైనా సరే అంటే ఈ రోజు ఇప్పుడుండే పొజిషన్ బట్టి చెప్తున్నానమ్మా, భార్యాభర్తలు ఇద్దరు కూడా సంపాదించుకుంటున్నారు చక్కగా. ఇద్దరికి ఒకసారి జాబులు పోయాయనుకో, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? పుట్టింటికి వెళ్ళాలి, ఎవరింటికి వాళ్ళు. ఎప్పుడైతే ధనం చేతిలో లేదో ఏమ్మా, భార్యవని భర్తవని చేతిలో లేదో నలుగురికి కూడా ఏమనుకుంటారు? వీళ్ళిద్దరిలో అప్పుడు మొదలవుతాయి గొడవలు. పొద్దున్నే పాల ప్యాకెట్ తెమ్మంటే పాల ప్యాకెట్ కూడా డబ్బులు లేవు అంటున్నాడని ఆవిడ దెబ్బలాడుతూ ఉంటుంది. గొడవలు రావడమే అక్కడి నుంచి మొదలవుతాయి. అయితే ఇవన్నీ కూడా ఏక నక్షత్రంలో చేయడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులతో మొదలయ్యి సంసారాలు విడిపోయేదాకా కూడా జరిగినవి చాలా ఉన్నాయి. అయితే చేయకూడదు అని లేదు, చేయొచ్చు అని లేదు. ఏ అంటే వీళ్ళకి ఒకసారి అయితే కనుక ఇబ్బందులు కలిగితే ఎవరో తల్లిదండ్రి ఆదుకునే వాళ్ళు ఉంటే కనుక చెయ్యొచ్చు. అయితే నా ఉద్దేశం అయితే కనుక నేను చెయ్యొద్దనే చెప్తాను. అంటే ఇప్పుడు మనకి ఒక 40 ఒక 50 ఏళ్ళు వచ్చాక మన అమ్మాయికో అబ్బాయికో పెళ్లి చేస్తాం. మనం ఉంటే ఇప్పుడు ఈ రోజులు బట్టి మనం ఉంటే కనుక ఒక 60 ఏళ్ళలో లేకపోతే ఒక 70 ఏళ్ళలో బతుకుతాం. ఈ 20 సంవత్సరాలు చూస్తాం. వాళ్ళు ఇంకా ఇంకో 60 సంవత్సరాలు వాళ్ళిద్దరు బతకాలన్నమాట. వాళ్ళిద్దరికీ బాగాలేనప్పుడు ఎన్నాళ్ళని మనం ఒక అమ్మాయిని మనం ఒకళ్ళ ఇంటికి ఇచ్చి వాళ్ళకి ప్రతి నెల మనం గ్రాసం పంపాలంటే పంపుతామా భోజనం? అందువల్ల చెయ్యకపోవడమే మంచిది ఒక విధంగాను. ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని చేయొద్దంటారు. ఇది ఏం చేస్తున్నారంటే వీళ్ళు అత్తయ్య గారు అబ్బాయి బయటికి వెళ్ళిపోతాడేమో, బావమరిది బయటికి వెళ్ళిపోతాడేమో, తమ్ముడు బయటికి వెళ్ళిపోతాడేమో, లేకపోతే వాళ్ళకి ఆస్తి ఎక్కువగా ఉంది చేసేస్తే బాగుంటుందని చెప్పి చేసేస్తున్నారు. అదొకటి. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రాహ్మలు ముఖ్యంగా చాలామంది చెప్తారు అమ్మాయికి జన్మతారలో పెట్టచ్చు ముహూర్తం, అబ్బాయికి జన్మతారలో పెట్టకూడదు, అమ్మాయికి అయితే పెట్టచ్చు అని చెప్తారు. అంతలా పెట్టవలసిన పనేంటి? ఇది కాకపోతే ఇంకోటి, ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తం. మరీ జన్మతారలో పెట్టి
వాళ్ళకి ఎందుకంటే నేను అమ్మ నిన్న మొన్నే ఒక్క వారం అయింది ఉమ్, అబ్బాయికి అమ్మాయికి వివాహం అయింది. పెళ్ళయ్యే వారం 10 రోజులు ఇప్పుడు ఇంకా 16 రోజులు పండగ కూడా అవ్వలేదు వాళ్ళకి. ఉమ్. అప్పుడే అమ్మాయి గోల చేసేస్తుంది. ఆ, ఆ కేసు నా దగ్గరికి వచ్చింది. వాళ్ళిద్దరికి వివాహ ముహూర్తం చూస్తే కనుక జన్మతారలో అమ్మాయికి ఓ, జన్మతారలో కరెక్ట్ ముహూర్తం పెట్టారు. ముహూర్తం ఉందండి. ఆ, నిన్న ఆ జన్మతార కోసం అనేసి మళ్ళీ పూజ చేయించి ఉమ్, వాళ్ళకి ఉమ్, ఇలా ఇలా చేసుకోండి అమ్మా అని చెప్పి అన్నాం. ఉమ్, ఇంతకీ ఏమిట్రా అంటే ఉమ్, ఆ అమ్మాయి అబ్బాయి ఆ కుర్రాడిని నేను భర్తలా ఊహించుకోలేను, నేను ఉన్నాను అక్కడ, ఉమ్. నాకు అసలు ఈ సంబంధం వద్దని. ఇటు అయ్యో, పెళ్ళి అయిపోయి ఇంకా అయిపోయిన 16 రోజులు తర్వాత. పండగ కూడా అవ్వలేదు. ఆ, అయితే ఇలా చిన్న చిన్న దోషాలు మాట ఇలాంటివి తెలియనివి. వస్తాయి. ఉమ్, అయితే ఇంకా బోల్డని ముహూర్తాలు ఉన్నప్పుడు ఉమ్. నువ్వు పోయిపోయి హడావిడి జన్మతారలోనే పడి. ఎందుకు చెయ్యాలి? ఇద్దరికి అలా చేయకూడదండి. ఇద్దరికీ అబ్బాయి కూడా. జన్మ నక్షత్రంలోనూ వీళ్ళ వీళ్ళ జన్మ జన్మ నక్షత్రంలో పెట్టకూడదు అసలు చేయకూడదు. ముహూర్తం. తారలు కూడా వివాహ ముహూర్తం పెట్టేటప్పుడు తారలు చూసేటప్పుడు కూడా అబ్బాయికి 8 ఉమ్, లేదా 9 ఉమ్, లేదా 6 ఉమ్, లేదా 4, ఉమ్, 2 ఈ తారలో పెట్టచ్చు, ఉమ్, జన్మంలో పెట్టకూడదు. ఉమ్, అమ్మాయికి పర్లేదు జన్మంలో పెట్టచ్చు అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఉమ్, నేనైతే ఒప్పుకోను. ఉమ్, ఏంటంటే ఇంకా బోల్డ్ ఉన్నాయి కదా. ఉమ్. ఇవాళ ఈ నెలలో ముహూర్తాలు 10 ఉన్నాయి. ఈ నెలలో కాకపోతే వచ్చే నెలలో చేసుకుంటారు. వాళ్ళకి ఖచ్చితమైన ముహూర్తం పెట్టి ఖచ్చితంగా వివాహం చేయాలని చెప్పి నా నిర్ణయం అంతే. ఉమ్. ఇది ఇలాగే చేయాలని నేను అనే కాదు. శాసించేవాడిని కాదు. అయితే ఇప్పుడు కొంతమంది ఇలా జరిగిపోయిన వాళ్ళు ఉన్నారు గురుగారు ఒకే ఆ. నక్షత్రంలో. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? గొడవలు అవుతున్నాయి, అలాంటి వాళ్ళకి ఏమైనా పరిహారాలు అలాంటివి ఏం చిన్న చిన్న చెప్తారు? పరిహారాలు ఉన్నాయమ్మా వాళ్ళకి. ఉమ్, ఆ పరిహారాలు చేయించుకుని ఉమ్, మీ దగ్గరలో మీ దగ్గర ఎవరైనా ఉంటే వాళ్ళతో బ్రాహ్మలతో చూపించుకున్నా సరే, లేకపోతే మనకి ఉమ్, చెప్పినా సరే, ఉమ్, ఆ చిన్న చిన్న పరిహారాలు వాళ్ళు ఉమ్, అవి చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఉమ్, మొన్న విజయవాడ నుంచి వచ్చారు. ఉమ్, ఒక వారం అవుతుంది. ఉమ్. వాళ్ళది అలాగే అయింది, వివాహం అయింది, 2 పిల్లలు కూడా. ఇప్పుడు ఏదో గొడవలు పడుతూ ఉన్నారు. ఉమ్, అది చూశాక వివాహ ముహూర్తంలో చిన్న దోషం ఉంది. ఉమ్, ఏవో దానాలు ఇప్పించమన్నాను, అయ్యింది. అది అయిన తర్వాత వాళ్ళకి ఇంటి దగ్గర కూడా ఏం చేసుకోవాలో చెప్పాను, ఉమ్, చేసుకుంటా అన్నారు. చాలా బాగుంది. ఉమ్. పరిహారాలు అంటే ఎలాంటివి చెప్తారండి మీరు? మనం అయితే కనుకమ్మా ఇప్పుడు ఇంటి దగ్గరే ఉమ్, చిన్న దృష్టి దోషం ఉంది, లేకపోతే మనకు తెలియకుండా ఇంట్లో ఏదో చిన్న దోషం ఉంది, ఉమ్, చిన్న గుమ్మడికాయ తెచ్చుకోమన్నాం. ఆ గుమ్మడికాయ మనం గృహప్రవేశానికి కోసి కొడతాం కదా, ఉమ్, అలా కోయించి పైన ముచ్చికి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ వేయమన్నాం, లేకపోతే ఇంకా ఏమైనా ఆవాలు వేయమన్నాం, లేకపోతే ఏమైనా దానికి అక్కడ ఉండే దోషాన్ని బట్టి ఏవో చిన్న చిన్నవి చెప్తారా? ఉమ్, రెమెడీస్ చెప్పి ఉమ్, చేయిస్తాం. ఉమ్, మొన్న ఇదే హైదరాబాద్లో ఉమ్, ఒకళ్ళకి అబ్బాయి ఇంట్లోంచి బయటికి రావట్లేదు. ఉమ్. నాకు ఆ బండి కొంటేనే నేను వస్తాను, లేకపోతే ఇంట్లోది ఏది నేను ముట్టుకోను తిన్నాను అంటూ కూర్చున్నాడు. ఆ, కూర్చుంటే ఏదో చిన్న రెమెడీ చెప్పాను, చేశాక రావడం, ఇంట్లోంచి బయటికి రావడం, ఉమ్, భోజనం చేయడం, ఉమ్, అవన్నీ జరిగాయి. ఉమ్, అయితే ఇలా చిన్న చిన్న కారణాలు, ఏవో చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఈ కారణాలన్నీ కూడా తొలుగుతాయి. ఉమ్, అయితే వీటికి జపాలు చేసుకోవడమనో ఏవో Hmm. చిన్న చిన్న రెమెడీలు ఉంటాయి. ఉమ్, అయితే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే మీరు పెద్ద పెద్ద హోమాలు చేయాలి, ఒక 70,000 అవుతుంది, 80,000 అవుతుందని చెప్తా చెప్తారండి. ఉన్నారు. అవును. కానీ పెద్దవాళ్ళంటే మీరు చేసుకోగలరు, కానీ చిన్న చిన్న వాళ్ళు చేసుకోవడం కూడా కొంచెం కష్టం కనుక ఉమ్, వాళ్ళకు కూడా మనకి అనుకూలంగా ఉండి ఉమ్, వాళ్ళ పరిహారాలు వాళ్ళకు కూడా జరిగేటట్లుగా చూడాలి మనం. ఉమ్. అదండి. సో అందరికీ అందుబాటులోనే అందుబాటులోనే ఉంటాయి. అందరూ ఉండాలి. చేసుకోదగ్గగానే ఉంటాయి ఇప్పుడు పరిహారాలు. పేదవాడిని తీసుకొచ్చి ఒక 5,000 ఖర్చు పెట్టరా అంటే వాడు వాళ్ళ అమ్మాయి కోసం లేకపోతే ఇంకోళ్ళ కోసం ఖర్చు పెట్టగలరు. పెడతారండి. అవును. అదే పేదవాడిని తీసుకొచ్చి 50,000 ఖర్చు పెట్టరా అన్నాం అనుకో, కష్టమే కదా పాపం. వాళ్ళు చాలా కష్టం. ఎక్కడి నుంచి తెస్తారు? ఉమ్, వాళ్ళకి నేను అందుకనే మా ఇంటికి ఎవరన్నా వస్తానన్నా ఉమ్, రావడానికి ఒప్పుకోను. అంటే ఉమ్, ఇంత దూరం నుంచి బయలుదేరి మా దగ్గరికి వచ్చి ఉమ్, నేనేంట్రా అంటే ఉమ్, ఆ ఉల్లిపాయ కోసి పక్కన పడేయండి అన్నాం అనుకో, ఉమ్. ఈ అయ్యి మాత్రం బాబాయ్ హైదరాబాద్ దానికి. నుంచి వచ్చాను నేను, ఇంటికి వెళ్ళాక ఉల్లిపాయ కోసి పక్కన పడేయన్నాడు, ఇదేం పరిహారం అనుకుంటాడు. ఉమ్. అలా కాకుండా మీకు జస్ట్ ఫోన్ చేస్తే చాలా గురువుగారు. ఫోన్ చేస్తే ఉమ్, దాంట్లో ఉన్న గుణగణాలు, ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు ఏంటో చూసుకుని, ఉమ్, ఏమో రావడం అంటే ఒక్క నిమిషం ఇక్కడి నుంచి రావడానికి ఓ 2,000 పట్టుకుంటే మళ్ళీ అటు నుంచి రావడానికి 2,000, ఈజీగా అదే అవుతాయి. 2,000 ఉంటే కనుక వాళ్ళ ఇంట్లో బతికేస్తారు. ఒక రోజు, నిజం. 4-5 రోజులు, ఒక వారం రోజులకి ఆ ఇంటేస్తారు. వారమైనా గడిచిపోతుంది. ఉమ్, అలాగా దానికోసం అనేసే ఉమ్, నా ప్రయత్నం ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ బాగుండాలి. ఉమ్, అందరికీ కూడా మనం విశేషంగా చిన్న చిన్న సూక్ష్మంలో మోక్షం కలిగేటట్లుగా వాళ్ళకి అన్నీ చెప్పాలి. అది నా ధర్మం.
మంచి మనసు ఇది. చక్కగా చిన్న చిన్న పరిహారాలతోటే వాళ్ళకి ఏదో ఒక మార్గం మార్గం చూపిస్తూ చూపించాలమ్మా. మొత్తానికి ఒక విషయం అయితే తెలిసింది, ఒకే నక్షత్రం ఒకే రాసిన వాళ్ళు అదే. చేయకుండా ఉంటేనే మంచిది అని మంచిది. అంటున్నారు అవకాశం ఉన్నంత వరకు. అవునమ్మా. ధన్యవాదాలు గురుగారు, నమస్తే.